హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 219. అయినా ఒకరు వస్తే ఇంకొకరి మీద ప్రేమ ఎలా తగ్గుతుందే మెంటల్ అన్నాడు రుద్ర. మరి నన్నెందుకు అరిచావు? ఉఫ్! ఈరోజు కొత్తగా తిట్లు తింటున్నట్టు ఎందుకే ఆ ఎక్స్‌ప్రెషన్స్ అని అన్నాడు రుద్ర. అదే కదా నేను చెప్తున్నాను. రోజు తిడుతుంటావు నువ్వు నన్ను అని. ఇప్పుడే ఇలా ఉన్నాయంటే డెలివరీ అయ్యాక దీని మూడ్ స్వింగ్స్‌కి నేను ఏమైపోతానో ఏంటో అని చెప్పి ఆకలవుతున్నట్టుందే నీకు. అందుకే నా బుర్ర తింటున్నావు. కిందికి వెళ్తే మమ్మీ మంచి టిఫిన్ పెడుతుంది కదా! పద వెళ్దాం అని అన్నాడు రుద్ర. నేను రాను పో అని వేద బుంగమూతి పెట్టడంతో తీసుకురానా మరి ఇక్కడికి? పంపించమని చెప్పనా మమ్మీని? అని అడిగాడు రుద్ర. నాకేం అవసరం లేదు. నేనేం తినను అని వేద వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకే ఇంత పిచ్చి లేపుతావు? పద పోనీ ఎత్తుకోనా? అని రుద్ర వేదని 2 చేతుల్లో ఎత్తుకోవడంతో కాస్త శాంతించారు మేడంగారు. బరువుగా లేనా బావా? అని అంది రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి. నీ పిట్ట పర్సనాలిటీకి బరువు కూడానా? అందులో నా కొడుకు బరువే ఎక్కువ ఉంటుంది ఏమో అని నా డౌట్‌నే. అని వేద నుదుటున ముద్దు పెట్టుకొని ఆమెను లిఫ్ట్‌లో కిందికి తీసుకొని వెళ్ళాడు రుద్ర. అంటే మీకు బాబాయ్ గారు, పిన్ని గారు కూడా ఉన్నారా శౌర్య గారు? అని అడుగుతుంది శ్రావణి వాళ్ళ రూమ్‌లో శౌర్యని. హా! నాకు తెలియదు శ్రావణి. ఇంకా అన్నయ్య పూర్తిగా చెప్పాక నీకు చెప్తానులే. ఏదైనా ఫ్యామిలీ గొడవలు అనుకుంటా. చెల్లిని కూడా జాగ్రత్తగా చూసుకో. ఇప్పటికే బాధల్లో ఉన్నట్టుంది తను చాలా. సరేనా? అని భార్యకి శౌర్య జాగ్రత్తలు చెప్తూ ఉంటే, అందరిని జాగ్రత్తగా చూసుకుంటాను. మీరస్సలు కంగారు పడకండి శౌర్య గారు అని ముద్దుగా చెప్తుంది కళ్ళజోడు పాప. శౌర్య క్లోజున్న డోర్‌ని ఒకసారి చూసి శ్రావణి నడుము పట్టుకొని అతడి దగ్గరికి లాక్కొని, రోజూ వీడు అందరి గురించి జాగ్రత్తలు చెప్తాడు. నా గురించి తప్ప అని ఫీలింగ్ వస్తుందా ఏంటే నీకు? అని అడిగాడు కళ్ళు ఎగరేసి. ఇది మన ఫ్యామిలీ కదా శౌర్య గారు. మన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంలో తప్పేంటి? అందరిని చూసుకోమని నాకు చెప్తున్నారు. నన్ను చూసుకోవడానికి మీరున్నారు కదా! అందులో ఫీల్ అవ్వడానికి ఏముంది? అని శ్రావణి పాప అమాయకంగా చెప్పడంతో నచ్చేస్తున్నావే కళ్ళజోడు రోజు రోజుకి. కానీ నా ప్రేమను చూపించడానికి టైం ఉండట్లేదే సరిగ్గా అసలు. చూపించలేకపోతున్నానే నైట్ కూడా నీకు అని అతడు మీసంతో ఆమెకి చెక్కిలి గింతలు పెడుతూ ఉంటే, రోజు ఉదయాన్నే బెడ్ దిగనివ్వకుండా చేస్తూ ప్రేమ చూపించట్లేదు అని మళ్ళీ ప్రేమ చూపించలేదు అని అంటున్నారేంటండి అని అంది శ్రావణి బెదురుగా. దానికే భయపడితే ఎలానే అని నవ్వాడు శౌర్య. దానికేంటండి మీరలా చేసినందుకే నా ఒళ్ళు హూనమవుతుంది. ఇంకా మీరు మీ ప్రేమను పూర్తిగా చూపించేస్తే ఏమైపోతానో అని భయంగా ఉందండి నాకు అని శ్రావణి అంటుంటే, నా పూర్తి ప్రేమను చూడడానికి కూడా రెడీ అవ్వవే రాక్షసి అని ఆమె నడుము గిల్లేసి, పద అందరూ వచ్చి ఉంటారు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడే ఒక్కొక్కరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు అందరూ. భూమి ఇంకా రాకపోవడంతో వేద మెల్లిగా భూమి రూమ్ వైపు అడుగులు వేసి భూమి అని పిలవగానే ఫ్రెష్ అయ్యి సైలెంట్గా బెడ్ మీద కూర్చున్న భూమి వేద గొంతు వినగానే హా వదిన అని డోర్ ఓపెన్ చేయడంతో ఆకలవుతుంది రారా టిఫిన్ చేద్దాం అని ఆడపడుచు చేయి పట్టుకుంది. వస్తున్నా వదిన అని మళ్ళీ అమ్మా నాన్న గుర్తు రావడంతో కళ్ళల్లోకి వచ్చిన కన్నీళ్లని తుడిచేసుకొని వేదతో పాటుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళడంతో శ్రావణి మీనాక్షి గారు అందరికీ వడ్డించి మీనాక్షి గారే స్వయంగా కూతురికి తినిపిస్తూ ఉంటే భూమి మెల్లిగా తింటూ ఉంటుంది. వేదకి రుద్ర తినిపించడం కామన్. అమ్మా శ్రీమంత ముహూర్తం ఎప్పుడు వచ్చింది అని అడిగాడు రుద్ర భార్యని హాల్లోకి తీసుకొని వెళ్తూ. అవును. ఈ విషయం చెప్పడమే మర్చిపోయాను కదా నాన్న. నువ్వు ఊరికి వెళ్ళే రోజే పంతులు గారికి ఫోన్ చేసి అడిగాను. ఇంకో 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని చెప్పారు నాన్న. అన్నీ సిద్ధం చేయాలి. అందరికీ చెప్పాలి. అలాగే వదినని, అన్నయ్యని కూడా రమ్మని చెప్పాలి రేపే. వేద నీకేమైనా కావాలా చెప్పవే తీసుకుందాం వెళ్ళి అని మీనాక్షి గారు వెంటనే వాళ్ళ అన్నయ్యకి, వదినకి ఫోన్ చేశారు. వేద శ్రీమంతానికి రమ్మని చెప్పడానికి. హాల్‌లో రుద్ర, వేద పక్కన కూర్చొని షాపింగ్‌కి వెళ్దామా? నీకు నచ్చినవి తీసుకుందువు గాని అని అన్నాడు. నార్మల్ టైంలోనే తీసుకెళ్ళమంటేనే తీసుకెళ్ళవు. ఇప్పుడు ఈ పొట్టేసుకొని నేనెలా రావాలి? నాకంత ఓపిక లేదు బావ. అయినా బయటికి వచ్చే అంత
సీన్ కూడా లేదు నాకు. చాలా నీరసంగా ఉంటుంది. నాకు కావాల్సింది ప్రతి ఒక్కటి నువ్వే తీసుకురా చాలు నాకది అని అంది వేద రుద్ర చెయ్యి పట్టుకొని. ఏమైందే? నీరసంగా ఉంది అంటున్నావు? పోనీ హాస్పిటల్‌కి వెళ్దామా? చెక్ చేయించుకుంటావా? అని అడిగాడు రుద్ర. సరిగ్గా నిద్ర ఉండట్లేదు కదా నైట్. అలాగే ఉంటుంది ఈ మంత్‌లో అని చెప్పింది అత్తయ్య. అయినా ఇంకెన్ని రోజులులే ఇంకా 15, 20 డేస్‌లో వీడు నా దగ్గరకొచ్చేస్తాడు కదా! అని వేద తన పొట్టని నిమురుకుంటూ చెప్తూ ఉంటే, వచ్చేస్తాడు అని రుద్ర కూడా అన్నాడు. నిజంగా బయటికొచ్చే అంత ఓపిక అయితే లేదు బావ నాకు. నువ్వే తీసుకో నీకు నచ్చినవి. కావాలి అంటే ఇదిగో నా ఆడపడుచు మీ చెల్లి కూడా ఉందిగా, తనని సెలెక్ట్ చేయమని చెప్పు నాకు. మీరందరూ వెళ్ళండి. నాకు ఓపిక లేదమ్మా అని చెప్పి సోఫా వెనక్కి వాలింది వేద తన ముందు ఉన్న టేబుల్ మీద కాళ్ళు పెట్టుకొని. ఏంట్రా? ఏమైంది? ఓపిక లేదంటున్నావు. ఏమైంది తల్లి? అని అడిగాడు శౌర్య వచ్చి మోకాళ్ళ మీద వేద ముందు కూర్చొని. బావ షాపింగ్‌కి వెళ్దామన్నాడు. ఓపిక లేదు రాను అంటున్నాను. అంతే ఇంకేం లేదు. అయినా ఇవాళేంటి ఎవరు ఆఫీస్‌కి వెళ్ళట్లేదా? అని వాళ్ళ మావయ్యని, వాళ్ళ బావలని చూస్తూ అడిగింది వేద. వీళ్ళిద్దరూ వెళ్తున్నారు అని చెప్పాడు రుద్ర తమ్ముళ్ళిద్దరి వైపు చేయి పెట్టి చూపిస్తూ. అన్నయ్య మేము కూడా ఇవాళ ఇంట్లోనే ఉంటాం అని కాస్త నెమ్మదిగా గొణిగారు శౌర్య, చరణ్ ఇద్దరూ కలిసి. రేపు సండే కాబట్టి ఇప్పుడు వెళ్ళి తమరు పని ముగించుకొని రావాలి. తన్నులు తింటారు ఇద్దరు. ఇప్పుడు చెప్తున్నా ఆఫీస్‌కి వెళ్ళకపోతే అని స్కూల్‌కి వెళ్ళను అని మారం చేసినట్టుగా ఇద్దరు తమ్ముళ్ళు ఫేస్ పెట్టడంతో సీరియస్ లుక్ ఇచ్చాడు రుద్ర. సరేలే వెళ్తున్నాం. మరి త్వరగానే వస్తాం అని స్కూల్‌కి వెళ్ళడం ఇష్టం లేనట్టుగా ఇద్దరూ ఆఫీస్‌కి కదిలారు. ఇంకో 4 రోజుల్లో వేద శ్రీమంతానికి ముహూర్తం ఫిక్స్ అయింది వదిన. మీరు రేపు ఉదయాన్నే బయలుదేరి రండి. ఇక్కడ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. పైగా వేద డెలివరీ అప్పుడు ఇప్పుడు అప్పుడో, ఇప్పుడో అన్నట్టుగా ఉంది. 9వ నెల పడింది కదా! కాస్త త్వరగా శ్రీమంతం చేస్తే మంచిది అని మీనాక్షి గారు సుధా గారితో మాట్లాడుతూ ఉంటే, అలాగే వదిన రేపు సాయంత్రం కల్లా మేమక్కడ ఉంటాంలే. ఇంతకీ వేద బాగుందా? ఏం చేస్తుంది? అని అడిగారు సుధా గారు. బానే ఉంది వదిన. మీరొచ్చాక చాలా మాట్లాడాలి రండి అని చెప్పి మీనాక్షి గారు ఫోన్ కట్ చేసి హాల్‌లో ఉన్న రుద్ర, వేద, శ్రావణి, భూమి వైపు ఒకసారి చూసి ఆవిడ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళడంతో ఆవిడ వెనకే మనోహర్ గారు వెళ్ళి, మీనా అని ఆవిడ భుజం మీద చెయ్యి వేసేసరికి ఆయనని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఆవిడ. మహీకి ఏమైందండి? వాడెక్కడ ఉన్నా ఈ ప్రపంచంలో బానే ఉంటాడు అని అనుకున్నాను. కానీ వాడు చనిపోయిన విషయం తెలిసి కూడా మీరు నాకు ఎందుకు చెప్పలేదు? అని ఆవిడ ఏడుస్తూ ఉంటే, అంతా కలలా జరిగిపోయింది మీనా. అసలేం చేయాలో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో రుద్రకి చెప్పగానే వెళ్ళి భూమిని తీసుకొని వచ్చాడు. లేకపోతే భూమి కూడా మనకి దక్కేది కాదు. ఇప్పటికైనా భూమి ప్రాణాలతో సంతోషంగా ఉంది. అదొక్కటే చాలు మనకి. నువ్విలా బాధపడుతూ ఉంటే తనకి వాళ్ళు గుర్తొచ్చి ఇంకా బాధపడుతుంది. పెద్ద కోడలు శ్రీమంతం పెట్టుకున్నాక ఇలా బాధపడితే ఎలా? నువ్వు బాధపడుతున్నావని తెలిస్తే వాళ్ళందరూ సంతోషంగా ఉంటారా చెప్పు? పిల్లల కోసమైనా కాస్త మామూలుగా ఉండు మీనా అని భార్యని ఓదారుస్తూ ఉంటారు మనోహర్ గారు. ఆయన బాధని లోపలే దాచేస్తూ. ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.